హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం బాదం మిల్క్ తయారు చేసుకుందాము. మంచి ఎనర్జెటిక్ డ్రింక్ ఇది. మామూలుగా మనం బయట కొంటుంటాము, కాకపోతే అందరూ ఏమనుకుంటారంటే చాలా పెద్ద పనేమో అనుకుంటారు, కానీ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంచి డ్రింక్ ఇది, బాగా ఎనర్జీనిచ్చే మిల్క్ ఇది. కంపల్సరీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ఇష్టపడతారు. మీరు కూల్గా తాగాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు, లేదు అంటే వేడివేడిగా కూడా తాగొచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో అయితే మనం కూల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పాలు వేడి చేసుకుందాము. ఇది దాదాపుగా 1/2 లీటర్ పాలు. ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ముందు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుందాము, తర్వాత మరుగుతున్నప్పుడు తగ్గించుకోవచ్చు. ఈ పాలు మరిగేలోపు మనం బాదం పప్పుని గ్రైండ్ చేసుకుందాము. ఇది ఒక 20 నుండి 25 బాదం పప్పులు ఉంటాయి. వీటిని ఒక 3 to 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి, లేదు అంటే మనం నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని తొక్క తీసుకొని పెట్టుకోవాలి. మనకి ఒకవేళ తొక్క రాలేదనుకోండి, ఒక 5 minutes మనం మరిగే నీళ్ళల్లో వేసుకొని కొంచెం సేపు మరిగించుకుంటే ఈజీగా తొక్క కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుందాము. వీటిలో కొన్ని పాలు పోసుకోవాలి. పాలతో కానీ లేదా నీళ్ళతో కానీ గ్రైండ్ చేసుకోవచ్చు. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది ఇలా పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పాలని కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఒకసారి మరగడం స్టార్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకొని మరిగించుకోవచ్చు. ఈ మీగడ కడుతుంది కదా, ఈ మీగడంతా తీసుకుంటూ మరిగించుకోవాలి. 10 నిమిషాలు మరగనివ్వాలి. పాలు కొంచెం చిక్కబడే వరకు మరగనివ్వాలి. దీంట్లో సాఫ్రాన్ స్ట్రింగ్స్ వేసుకుందాము. కొంచెం కలర్ కోసం, మంచి కలర్ రావాలంటే మనం ఖచ్చితంగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. కలుపుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి. ఈ మీగడంతా ఇలా గడ్డగట్టకుండా ఈ మీగడంతా తీసుకుంటూ కలుపుకుంటూ మరిగించుకోవాలి. అంటే కొంతమంది దగ్గర కుంకుమ పువ్వు లేకపోయినా పర్లేదు, మనం ఇలాచీ పౌడర్ వేసుకొని మేనేజ్ చేయొచ్చు. కాకపోతే కలర్ అయితే రాదు. మన కలర్ రావాలంటే కంపల్సరీ మనం కుంకుమ పువ్వు వేసుకోవాలి. చాలా హెల్దీ డ్రింక్ కదా, మంచి బలమైన ఫుడ్ ఇది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజు ఒక గ్లాస్ తాగితే చాలు. ఇదిగోండి, కొంచెం దగ్గరకు వచ్చాయి కదా, ఇలా ఈ ఎడ్జెస్ అన్నీ ఇలా అనుకుంటూ లోపలికి అనుకుంటూ మరిగించుకోవాలి. ఇదిగోండి, బాగా మరిగిపోయినాయండి, దగ్గరకు వచ్చేసాయి, కొంచెం చిక్కబడ్డాయి పాలు. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పుని, అది వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకోవాలి. కలుపుకుంటూ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోంచి కొన్ని పాలు పోసుకున్నాము. పాలు మిక్సీ జార్లో వేసుకొని దీనికి ఉన్నదంతా వచ్చేస్తుంది. బాగా కలుపుకుంటూ ఇంకో 2 నిమిషాలు మరిగించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. చాలా బాగుంటుందండి. మనం బయట కొన్న దానికన్నా చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా బయట తీసుకొని మనం అనుకుంటుంటాము అసలు చేయడం పెద్ద కష్టమేమో అని, కానీ ఎంత ఈజీగా అయిందో చూసారా. చాలా ఈజీ, చాలా హైజీనిక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు దీంట్లో కొంచెం మరిగింది కదా, మనం బాదం పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం మరిగిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది ఇది. అప్పుడు షుగర్ వేసుకోవాలి. పాలు చిక్కటి పాలు కదా, స్వీట్గానే ఉంటుంది, అందుకనే తక్కువ షుగరే పడుతుంది. మీ టేస్ట్ని బట్టి షుగర్ వేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇది కరిగే వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. అంతే, టేస్టీగా బాదం మిల్క్ ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటాయి. మనం బయట తీసుకునే దానికన్నా కూడా చాలా బాగుంటాయి.
ఇప్పుడు మనం ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం సాఫ్రాన్ స్ట్రింగ్స్తో గార్నిష్ చేసుకుందాము. పిస్తా పప్పు, బాదం పప్పుతో పైనుంచి గార్నిష్ చేసుకుందాము. వేడి బాదం పాలు మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా తాగొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.